శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/8/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, ఏకాదశి రాత్రి 1:39 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:42 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు ఉదయం 6:23 నుంచి 8:02 వరకు. వర్జము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:20 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, ఆధ్యాత్మికమైన ప్రయాణాలు, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, శుభకరమైన సంతాన వార్త వినడం, ప్రయాణ లాభాలు, వాహన యోగము, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. మంచి వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది. చాలా మంచి వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపార లాభం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉండబోతోంది. వస్త్ర, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి స్థైర్య, ధైర్య, విజయాలు. ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే ఇవాళ తప్పకుండా ఇంటర్వ్యూ వెళ్ళండి. ఇంటర్వ్యూలో ఖచ్చితమైన ఉద్యోగం వచ్చే అవకాశం మీదే. ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా మీరు అటెంప్ట్ చేయండి. శాట్, జీమాట్, అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఏదైనా సరే ఖచ్చితమైనటువంటి బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం బలంగా ఉంది. బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకుంటారు. అంతటి విద్యాభివృద్ధి ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ విన శుభవార్త వినవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుకి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి శుభయోగాలు, జ్యోతిష్య పండితులకి లాభాలు, కుటుంబ వృద్ధి, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, ఆస్తి పంపకాల్లో అనుకూలత, మంచి అనుకూలవంతమైనటువంటి ధన, ధాన్య, కుటుంబ, వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిత్రరాశి వారికి పట్టుదల బాగా ఉంది. ఏ పనైనా సాధించగల అవకాశం, మిత్రలాభం, శత్రునాశనం, రుణ విమోచనం, రోగనాశనం,
వాహన సౌఖ్యం, గృహయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనులు లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను మంచి అభివృద్ధి పొందిన అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఉదయం 11 గంటల వరకు జాగ్రత్తగా ఉండండి చాలు. 11 తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి విద్యాభివృద్ధి పొందిన అవకాశం. 11 లోపల మద్యపాన సేవన చేస్తే ప్రమాదం. అంటే 11 తర్వాత మద్యపానం చేస్తే మంచిదని అనకండే, మద్యపానం నాశనాన్ని కలిగిస్తుంది. 11 తర్వాత మద్యపానం చేయాలని అనిపించదు. ఎందుకంటే మంచి వాళ్ళు పరిచయం అవుతారు, మీ చుట్టూ అందరు మంచి వాళ్ళు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, అలాగే మీ యొక్క పెద్దవాళ్ళు ఉంటారు. ఇలా అనేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మీకు అటువంటిది చెడు పని చేయాలనిపించదు. కాబట్టి సవ్యంగా ఉంటారు. 11 లోపు పక్కన అమ్మాయి ఉన్నా సరే దొంగదాటుకు వెళ్ళి తాగి వద్దామన్నటువంటి భావన ఉంటుంది. కాబట్టి అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, పరువు భంగం కలుగుతుంది, 10 మందిలో అగౌరవాన్ని పొందుకుంటారు. పొద్దున తాగాడని చెప్పేసి మాట పడతారు. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుండోయ్. స్త్రీలు పురుషులు అనేటువంటి తేడా ఏం లేదు. స్త్రీలు పురుషులు ఆడామగ కాని వాళ్ళకు కూడా ఇటువంటి తేడా ఏం లేవు. అందరూ కూడా ఇటువంటి అలవాట్లలో, ఇటువంటి వాటిల్లో చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆఫీస్కి రావడమే, నాకు ఎవడు లంచం ఇచ్చేవాడు ఉన్నాడు, బల్ల కింద చేయబెడదామా, 11 గంటల లోపల మీరు బల్ల కింద చేయబెట్టినా శుభ్రంగా అరదండాలు పడడం ఖాయం. 11 తర్వాత లంచం పుచ్చుకోవచ్చా? పుచ్చుకొని చూడండి ఏమవుద్దో. పొద్దుటి వాసనలు సాయంత్రం వరకు ఉంటాయి. కాబట్టి లంచం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, అటువైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వివాహాది నిశ్చయితాంబులు ఉన్నప్పుడు సాయంకాలం పూట ఏర్పాటు చేసుకోండి. అటువంటి చర్చలు ఏమైనా ఉన్నా సాయంత్రం పూట పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో మధ్యాహ్నం తర్వాత మీరు ఏదైనా శస్త్రచికిత్స కానీ వైద్యుడిని సంప్రదించాలనుకుంటే సంప్రదించండి, అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 11 లోపు భగవద్గీత పారాయణం, నచ్చిన శ్లోకాలు చదువుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే దత్త చరిత్ర పారాయణం చేయండి, అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 11 లోపు జాగ్రత్తగా ఉండండి. ఈరోజంతా శుభకరంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి యాజ్ యూజువల్ చాలా మంచి శుభయోగాలే ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ఆనంద లాభాలు, వాక్పటిమ బాగా ఉంటుంది. విద్యార్థికి మంచి మెమొరీ పవర్. ఏ పరీక్ష అయినా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అటెంప్ట్ చేయండి, తప్పక పాస్ అవుతారు, మంచి ర్యాంకులు పొందుకుంటారు. కాబట్టి విద్యలో పరిపూర్ణత. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాలకు వెళ్లేందుకు వీసా సౌలభ్యం, విదేశాలు ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీ లెవెల్ జూదం వల్ల, బిట్ కాయిన్స్ తప్పకుండా మీకు అనుకూలంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు కూడా మంచి లాభాలు ఉంటాయి.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారంలోను ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిషేపణ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యం, అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం, భాగస్వామితో అనుకూలత, అసలు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి విజయ పరంపర, అద్భుత ఆనందాది యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి కూడా లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అదృష్టయోగం, ప్రయాణ లాభం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అదృష్టవంతమైన జీవనం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. విద్యార్థులకి చెప్పనలవి కాని ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి. ప్రతి పరీక్షల్లో ప్రతి వ్యక్తికి ఉత్తమ స్థాయి ర్యాంకులు పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం. చాలా మంచి మనోధైర్యం. నేను సరిగా రాయలేకపోతానేమో ఇవాళ, నాకు అది భయంగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా మీరు అటెంప్ట్ చేయండి చాలు, ప్రశాంతంగా ఉండండి చాలు, తప్పకుండా మీరు మంచి విద్యా పరిపూర్ణత పొందుకుంటారు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలకు అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుండ్లు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చును. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వస్త్రలాభం, వజ్రలాభం, అలాగే ముఖ్యంగా వివాహ సంబంధయోగ్యత, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రయోజనం కలిగించేటువంటి ఆర్థిక వ్యవస్థ, రుణ విమోచనం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వీరికి 3, 6 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, నిన్నటి కన్నా కాస్త ప్రశాంతత కలిగించే అవకాశం. విజయం సునాయాసంగా లేదు కానీ పర్లేదు, విజయాన్ని పొందుకుంటారు. అధిక శ్రమ వల్ల, అధిక ఏకాగ్రత వల్ల, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల, ప్రెజెంటేషన్ బాగుండడం వల్ల విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో ఇంకాస్త ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. సమయపాలన చాలా మంచిది. ఏదైనా ఐఎల్స్, జిఆర్ఈ, శాట్, జిమాట్, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు గంట ముందు కేంద్రానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత ఉంటుంది. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి 9 బ్యాండ్స్ ఉంటాయి, 9 బ్యాండ్స్ అని, లేదా 1500 స్కోర్ వస్తుంది ఐఎల్స్లో అని చెప్పేసి అలాంటి పెట్టుకునే అవకాశం లేదు. బట్ మీరు విదేశాల్లో, కళాశాలలో, మంచి కళాశాలలో ప్రవేశం లభించినటువంటి మాత్రం ర్యాంకు పొందుకుంటారు. ఇంకా బెటర్ ర్యాంక్ రావాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా కష్టపడితేనే మీకు తప్పకుండా మంచి ర్యాంకులు వస్తాయి. ఏదేమైనా ఇవాళ అనుకూలమైన ఫలితాలు, పెద్దల మాట వినడం, మాతాపితృల సౌఖ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆస్తి పంపకాల అనుకూలతలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను,
మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. అంటే ఈరోజు మీకు కాస్త లేవగానే కాస్త లేజీగా ఉండకుండా టకటగా లేచేసి మీరు భగవన్నామ స్మరణ చేస్తూ మీ రోజువారీ కార్యక్రమాలు పెడితే అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. భగవద్గీతలో ఒక 4 శ్లోకాలు చదవండి. వాళ్ళు వినాయకుడిని అలాగే దత్తాత్రేయ స్వామి తలుచుకోండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ లాభం. ఎక్కడైతే ఉద్యోగం కావాలని గట్టిగా అనుకుంటున్నారో అక్కడ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. అంటే మీ ఎలిజిబిలిటీకి తగిన ఉద్యోగమే సుమా. మీరు చదివింది ఇంటర్మీడియట్ అయిపోయి నేను జడ్జి పోస్ట్కి నేను క్వాలిఫై అవుతానా అని అడగండి. ఎందుకంటే మీ అర్హతను బట్టి ఆ ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు యూపీఎస్సీలో బెస్ట్ ర్యాంక్ వచ్చినా, లేదంటే టీచర్ పోస్టులో ఎంతోమంది ర్యాంకులు వచ్చి వెయిట్ చేస్తున్నా, లేదా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పాస్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని పరీక్షలు పాస్ అయినా తప్పకుండా ఈరోజు మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, చాలా అనుకూలమైన విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రయాణం సానుకూలమైన స్థితి, అనుకున్నటువంటి ప్రయాణ శుభ ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చాలా అనుకూలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, సినిమా రంగ వ్యాపారాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా చక్కటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధైర్యే సాహసే లక్ష్మి. మీరు చూపించేటువంటి తెగువ, ధైర్యము మీకు ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనప్రాప్తి ఉందండోయ్. అలానే విచ్చలవిడిగా దాంట్లో పెట్టుబడి పెట్టకండి, బట్ మీకు లాభం ఉంది. గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి ఉంది. మరి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఆస్తులు కొనుగోలు చేయడం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక స్థలం కొని ఉంటారు. ఆ స్థలాన్ని అమ్మి ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, దానికి సరిపడా అంటే ఇల్లు పొలము సరిపడేటువంటి ధనం వస్తుంది. అంటే ఊహించే ధన ప్రాప్తి కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రైతులకి, జ్యోతిష్య పండితులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బంధన కర్మల లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, నూతన వాహన యోగం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ఆనందకరమైన సంపద, వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ముఖ్యంగా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకుంటారు. చక్కటి విద్యాభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి శుభయోగ. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి,
సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో లాభాలు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఉపశమనం కలిగించేటువంటి ఫలితాలు, ముఖ్యంగా రుణ విమోచనం. ఏదో చిన్న చితక 25,000, 20,000 అటువంటి అప్పుల వాళ్ళ బాధల నుంచి, అంటే ఒక 5-6 ఇవ్వాలనుకోండి, 5,000 ఒకటికి, 10,000 ఒకటికి, ఇవాళ ఏకముక్తంగా మీకు ఎవరన్నా ఒకళ్ళు సహాయం చేయడం, లేదా ఏదన్నా ఒక ఆకస్మిక ధనప్రాప్తి రావడం. 1,00,000, 2,00,000 అంటే 70,000 అప్పు ఉన్నవాడికి ₹1,00,000 ఆదాయం వచ్చే అవకాశం. ₹1,00,000 అప్పు ఉన్నవాడికి ఎక్కడి నుంచి 70 లక్షలు మీకు, అంటే సానుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆర్థికమైనటువంటి అవకాశాలు అవడం వల్ల చిన్న చిన్న చితక అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త ఊపిరి మెసిలే అవకాశం ఉంటుంది, ఊపిరి తీర్చుకోగలుగుతారు. అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వ్యాపారం లాభవంతంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి వృత్తిలోను, ఉద్యోగంలోను, విద్యలోను రాణ్యం పొందుకునే అవకాశాలు, విదేశాలకు కూడా స్థిర నివాసం పొందుకునే అదృష్ట యోగం. వీరికి 5, 8 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.